హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రైస్లోకి అలాగే రోటీస్ చపాతీస్లోకి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ కర్రీకి జీలకర్ర చాలా టేస్ట్గా ఉంటుందండి. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట జీలకర్రను క్యాప్సికమ్. సో కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. చాలా కొంచెం అండి, ఇదైతే ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ ముక్కలకు సరిపడా నేనైతే ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో ఇలా రెడీ అయిపోతుందండి. క్యాప్సికమ్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఒకసారి ఇలా చెక్ చేశారంటే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ఫ్రై అండి ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి అలాగే చపాతీస్ రోటీస్లోకి కూడా. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.